మీ ఆయనకి డబ్బులు ఇచ్చి మీ ఆయనకి తాకిపిచ్చి ఆవిడేమి ఎంజాయ్ చేస్తది? ఆవిడకే డబ్బులు ఇచ్చి ఎంజాయ్ చేసి వెళ్తారు జనాలు. అంటే ఆమె వేరే వాళ్ళని బట్టి చేపిస్తుంది మేడం ఆమె. వేరే వాళ్ళని పెట్టి చేయిస్తదమ్మా. మీ ఆయనకి ఎందుకు వర్కౌట్ చేయిస్తది? రూ. 1000 ఇచ్చి ఈయనకి తాగడిప్పించి అమ్మాయిల దగ్గర పంపిస్తా ఉంటది. మరి ఏం పని చేయట్లేదు అంటావు? ఇప్పుడు ఇదొక 1 year బ్యాక్ సార్ ఇది జరిగింది. ఇంత స్టోరీ నీకెట్లా తెలుసమ్మా? ఇంత స్టోరీ అంటే వాళ్ళ అమ్మ వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు మేడం. ఆమె డైరెక్ట్ మా అసలు మీ ఆయన చెయ్యని పని ఏంటో చెప్పు నాకు ఒకసారి. అన్ని చేసిండు మేడం. గంజాయి తాగుతాడు, నైట్రోవేట్ గోళీలు అవేసుకుంటాడు, కొకైన్, పనులు ఏం చేస్తాడు అంటున్నా. ఇవే పనులు సార్. ఇంకా తాగడం, తినడము, ఎఫ్ఐఆర్లు పెట్టుకోవడం, ఇదే ఎఫ్ఐఆర్ కాదమ్మా, కష్టపడి బిజినెస్ చేస్తున్నాడు మీ ఆయన. ఇంకా ఆమెకి అదేమో అయ్యి నెల రోజులు ఇంట్లో జ్వరం వచ్చి పడ్డాడు మేడం. మరి అవి వస్తాయిగా, జబ్బులు వస్తాయిగా. మళ్ళా తర్వాత నెల రోజులు బాగానే ఉన్నాడు, తర్వాత మళ్ళా వేరే అమ్మాయి. సరే, ఇప్పుడు ఎందుకు వచ్చావమ్మా? మేము ఏం చేయగలం ఇందులో? ఇప్పుడు ఏమి సెన్సేషనల్ బ్రేకింగ్ న్యూస్ ఏం కాదు కదా. ఇది 8-9 సంవత్సరాలు బట్టి నడిచినటువంటి కథే. పెళ్లికి ముందు అదే కదే, పెళ్లి తర్వాత అదే కదే. ఇప్పుడు ఇక్కడ ఏం కావాలి, ఏం న్యాయం కావాలని చెప్పేసి వచ్చారు సార్. నేను అతనితో అయితే ఉండలేను సార్. నేను అతనితో, అతనికి కూడా నువ్వు అంటే ఎలాగో ఇష్టం లేదు కదా. మేము ఫోన్ చేసినా, డబ్బులు లేవని ఫోన్ చేసినా ఇయ్యడు. కనీసం పిల్లలు తిన్నారా లేదా అని మా గురించి పట్టించుకోడు. ఇంకేం లేవులే. ఇప్పుడు అదే అంటున్నా కదా, పెళ్లికి ముందు నీకేం కనిపించడం వల్ల చేసుకున్నామంటే పచ్చబొట్టు వేసుకున్నాడు కాబట్టి చేసుకున్నా అంట. పెళ్లికి ముందు ఏమీ లేదు, పెళ్లి అయిన తర్వాత కూడా తీసేసాడా? ఉంది మేడం. నీకు వేసాడేం పచ్చబొట్టు అలాంటి వాడు. సరే, ఇప్పుడు ఆ పిల్లల్ని నలిగిపోతున్నారు, మరి ఆ పిల్లల్ని ఎలా పోషిస్తున్నావు? ఇప్పుడు నాదే సార్. నేను ఇళ్ళలో పని చేసి వంద అడుకొచ్చి వాళ్ళకి పెట్టుకుంటాను. ఇంక జీవితాంతం అలా ఉందామని డిసైడ్ అయ్యావా? ఇంకా ఆడు వద్దని అనుకుంటున్నావా? లేదంటే ఆయన మార్చండి సార్ అని చెప్పి వచ్చావు? వాడు మారాడు సార్. మరి ఇంకే కేల్కతం దుకాన్ బంద్. ఎన్నిసార్లు మహిళా మండలికి ఇచ్చినా రాడు. పిఎస్ లో పోటీ కూర్చున్నా నేను రాడు. మహిళా మండలి కాదు, ఏ మండలంకి వెళ్ళినా ఆడు అలాగే ఉంటాడు. ఆడు మారాడు, ఆడు మారే రకం కాదు. ఆడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ మారలేదు మేడం. నా పిల్లలకి నాకేదైనా న్యాయం కావాలి. సో అసలు ఇట్లాంటి కేసులు ఎలా ఉంటది ఏంటనేది మేము ఒకసారి మాట్లాడతాం. ఫైనల్ గా ఆలోచించారు సార్. మేడం విన్నారు కదా సార్, మీరేమంటారు? నందిని, ఇప్పుడు అంటే వాస్తవానికి ఇక్కడ ఎందుకు వచ్చిందో అనేది ఒక ప్రశ్న మేడం. ఎందుకంటే ఈ అమ్మాయి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ఈ అమ్మాయి పెళ్లికి ముందే అమ్మాయికి తెలిసేమో అన్నట్టుగా అనిపిస్తుంది. మరి ప్రేమ గుడ్డిదా, లేదంటే ఈ అమ్మాయికి మతి భ్రమించిందా, ఏం తెలియలేదా, లేదంటే ముఖ్యంగా చెప్పేటటువంటి వాళ్ళు లేకపోవటం వల్ల ఏంటో మరి తెలియదు. కానీ ఆ తెలిసి తెలియనటువంటి వయసులో బహుశా ఏకాకిగా అమ్మాయి ముందుకెళ్ళింది మేడం. ఖచ్చితంగా ఎవరైతే ఉన్నాడో అతని పేరు ఏమన్నా అమ్మా? సిద్ధు సార్. ఆ సిద్ధు అనేటటువంటి వ్యక్తి మంచి మ్యానిపులేటివ్ వ్యక్తి, పర్సనాలిటీ డిసార్డర్. ఎందుకంటే ఇందాక మేడం అన్నట్టుగా అన్ని కోణాలు ఉన్నాయి అతనిలో. ఈజ్ ఎ మ్యానిపులేటర్, కన్నింగ్ పర్సన్, ఏ రోజుకి ఆ రోజు బతకటం తెలుసు. డబ్బులు అప్పుడు ఇంత పర్టికులర్ ఒక ఉద్యోగం వ్యాపారం లేకపోయినా కూడా ప్రతిరోజు బతికేస్తున్నాడు అతను. సో అటువంటి బ్రతకనేచ్చినటువంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళు, ఆడవాళ్ళు అందరూ కూడా ఆటబొమ్మలే. సో ఏంటంటే కేవలం ఏంటంటే ఆ శారీరకపరమైనటువంటి సుఖం గురించి టైం గ్యాప్లో వేరే ఆడవాళ్ళు దొరకనప్పుడు ఒక పర్మనెంట్గా ఒక ఆడవాళ్ళు ఉండాలి అనేటటువంటి పొజిషన్లో ఈవిడ స్థానమే. కానీ ఎక్కడా కూడా ప్రేమించినప్పుడు ప్రేమికురాల స్థానంలో లేదు, పెళ్ళి అయిన తర్వాత భార్య స్థానం కూడా లేదు ఈ అమ్మాయికి, ఎప్పుడూ లేదు. దట్ వాజ్ అన్ ఆబ్వియస్ సీక్రెట్. ఇక్కడ ఏమి ఇలా అనుకున్నాను మేడం, ఇలా అయిపోయాడు అనేది సహజసిద్ధంగా మనం వినేటటువంటి కథ. ఇక్కడ అలాగేమీ లేదు. అప్పుడు ఇలాగే ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. అప్పుడు అదే సమస్య, ఇప్పుడు అదే సమస్య. ఇంకా వాస్తవానికి ఈ మొత్తం కథలో ఎవరన్నా మారారు అంటే కనుక మీ అత్తగారు మారింది. అంటే ఏంటంటే ముందు కొట్టి చాచిపెట్టి నీకు లెంపకాయ కొట్టినటువంటి ఆవిడ తర్వాత కొడుకు పరిస్థితి ఇలా ఉందని చెప్పి ఏదో అప్పుడైనా కాపురం సరిదిద్దుకుంటాడు, పోయి ప్రేమ పెళ్లి చేసుకున్నాడు మనకి ఇష్టం లేకపోయినా, అయినా కానీ పోయి సరిదిద్దుకుంటాడని చెప్పి ఇంటి వస్తువులు పరికరాలు అన్నీ కొనిచ్చింది ఆవిడ. కానీ ఇతనిలో మాత్రం ఎటువంటి కనికరం మార్పు లేదు. అంటే దీని అర్థం ఏంటంటే కనుక ఆ కొడుకు యొక్క క్యారెక్టరు తల్లికి ముందు నుంచే తెలుసు. అంటే ఏంటంటే ఏదైనా ఒక ఆడపిల్ల ఆడి జీవితంలోకి వస్తే కనుక సర్వనాశనం అవుతుంది అనేది వాళ్ళ అమ్మకు బాగా తెలుసు. సో వాస్తవానికి మీ ప్రేమకు వ్యతిరేకమా, లేదంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే అమ్మ లేక నువ్వు ఆ గొంతులో పడితే కనుక నీ జీవితం కూడా నాశనం అయిపోద్ది అని చెప్పి నిన్ను ఆపేయటం ప్రయత్నం. ఆవిడ లెంపకాయ కొట్టినందుకైనా నువ్వు ఆగిపోయి ఉండుంటే కనుక అక్కడ సరిపోయి ఉండేది. అయినా కానీ అన్ని అవరోధాలు, అన్ని ఆటంకాలు అన్నీ దాటుకుంటూ ముందుకెళ్ళి ఎవరికి పెట్టకుండా యాదగిరిగుట్టలోకి వెళ్ళి పెళ్లి చేసుకున్న తర్వాత గర్భవతిగా అయ్యి ఓకే, అక్కడి నుంచి 2 నెలల తర్వాత ఎవరు అంటే సహజంగా తాగి ముందుకు వచ్చేటటువంటి వాళ్ళని గుడ్డిగా పెళ్ళి అయిన తర్వాత తాగుడు ఆపేస్తాడండి అనే ఉద్దేశంతో మేము పెళ్లి చేసుకున్నామని అంటారు. ఆడవాళ్ళతో తిరిగేవాడండి, కానీ పెళ్ళి అయిన తర్వాత అలవాట్లు మారిపోతాయేమో, పెళ్ళి అయిన తర్వాత బాధ్యత వస్తుందేమో, లేదంటే పిల్లలు పుట్టాక బాధ్యత వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే దానికి మించి 10 రెట్లు అంటే ఏంటంటే ఒక హత్యాయత్నం అనేటటువంటి దాంట్లో జైల్లోకి వెళ్ళి బెయిల్ ద్వారా వచ్చేటటువంటి వ్యక్తిని అది కూడా మారిపోతుంది. అది కూడా ఏదో తెలిసి తెలియక ఒక అమాయకుడు వెళ్ళి అనవసరమైనటువంటి కేసులు ఇరుక్కుపోయాడు అనేటటువంటి నీకు నువ్వుగానే ఒక కథ అల్లేసుకుని, ఒక ఊహాజనకమైన కథ అల్లేసుకుని
వీడు మాటలు గారెడ్డి చేస్తున్నాడు అనేటటువంటి ఆలోచన తీసి పక్కన పెట్టేసి ప్రపంచంలో ఎవరు నమ్మనటువంటి వ్యక్తిని నేనే నమ్మి ఒక భర్తగా స్వీకరిస్తున్నాను అనేటటువంటి నీ ధైర్యం అనుకోవాలా, లేదంటే వెనకాతల ముందు లేనటువంటి సపోర్ట్ సిస్టమ్ అనుకోవాలా, లేదంటే ఏమనుకోవాలో నాకు తెలియదు. సరే ఓకే, అంతవరకు బాగానే ఉంది. చేసుకున్న తర్వాత ఈ పిల్లలకి అనేటటువంటి ధోరణి, అంటే నీకే ఆ ఇంట్లో ఒక భార్యగా ఒక స్థానం లేదు, ఒక తల్లిగా ఒక స్థానం ఏమీ లేదు. నువ్వు అతను చట్టాపట్టాలు వేసుకుని 10 మందితో తిరిగి ఉద్యోగ సద్యోగం లేకుండా డబ్బులు సంపాదించేటటువంటి విధి విధానాలు మార్గదర్శకాలు ఏమీ లేకుండా 2 పిల్లలు కన్నావు. అంటే ఇప్పుడు నిన్ను చూసి జాలిపడాలా, లేదంటే నీ పిల్లల యొక్క భవిష్యత్తు చూసి బాధపడాలో నాకు అర్థం కావట్లేదు. అంటే నువ్వెలాగా వెళ్ళి ఆ పులి బోన్లో తలకే పెట్టావు, ఎందుకంటే అందరికీ తెలిసిందే, అమ్మ వెళ్ళమ్మ నీ కర్మ ప్రేమ దోమ అంటున్నావు, పచ్చబొట్టు అంటున్నావు, వెళ్ళి పెట్టుకోమంటే వీళ్ళిద్దరినీ కూడా ఆ పులి బోన్లోకి ఎందుకు పెట్టావు అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎంతసేపు కావాలి ఆ మనిషిని అసెస్ చేయడం గురించి? 3 సంవత్సరాల పాటు ప్రేమించినప్పుడు అర్థం కాలేదండి, గుడ్డుగా కళ్ళు మూసుకున్నాను అని అన్నావు. సరే, పెళ్ళి అయిన తర్వాత క్యారెక్టర్ అనాలిసిస్ పెద్ద టైం పట్టలేదు, అటు ఇటు వేరే ఆడవాళ్ళతో మందు మత్తు అన్ని వ్యవహారాలు ఉన్నాయి, ఒక స్థిరమైన ఉద్యోగం లేదు, భవిష్యత్తు గురించి ఒక ఆలోచన లేదు. వీడు రేపొద్దున నా ఫ్యూచర్ ఎలాగా చెడగొట్టాడు. ఇప్పుడు నేను పిల్లల్ని అంటున్నాను, వీళ్ళ భవిష్యత్తు ఏమైపోతుంది, వీళ్ళకి ఒక తిండి తిప్పలు ఉంటాయా, చదువు సంధ్యలు ఉంటాయా, వాడిని నేను పోషించాలా, వాడు మా ముగ్గురిని పోషిస్తాడా అనేటటువంటి లెక్కపత్రం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ప్రతి స్టోరీలో నేను చెప్పేది ఏంటంటే, ఈ పిల్లలు అటువంటి తండ్రిని చూసి ఏమి నేర్చుకుంటారు? ఓకే, స్కూలు పంపించలేదు, అది వేరే విషయం, నువ్వే పంపించుకుంటావు. కానీ అలవాట్లు అనేటటువంటిది ఏంటంటే, పద్ధతులు ఏవైతే ఉంటాయి కనుక ఒక 2 మగపిల్లలు ఒక తల్లి దగ్గర నుంచి కంటే తండ్రి దగ్గర నుంచి చాలా ఎక్కువ నేర్చుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. అది కూడా నువ్వు ఆలోచించుకోలేదు. ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చుని ఒక బాధితురాల స్థానంలో, సార్ నాకు హెల్ప్ చేయండి, నా పిల్లలకి వేయండి అంటే కనుక దీన్ని ఏమంటారమ్మా? ఆ పాత సామెత 1కి 10 సార్లు మనం మాట్లాడుకుంటూ ఉంటాం, చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం. ఎవరు ఏ వేదిక ఇది కథకా జీవితం వేదిక సహాయపడుతుందా, లేదంటే ఒక కోర్టు సహాయపడగలదా? ఏం సహాయపడగలదు? ఓకే, కోర్టు వ్యవహారం అనేది అనుకుందాం, లాయర్ మేడం దానికి సంబంధించినటువంటి పద్ధతులు వ్యవహారాలు అవన్నీ ఆవిడ కూలంకుషంగా అవన్నీ వివరిస్తారు ఆవిడ. కానీ నీకు ఓపిక ఉందా? ఒక పక్క నుంచి ఒక ఇంట్లో పని చేసుకుంటూ 10 రూపాయలు సంపాదిస్తూ, ఇంకో పక్క నుంచి అవే కోర్టు ఖర్చులు పెట్టుకుంటూ అక్కడ కోర్టు చుట్టూరు ప్రదక్షిణాలు చేసి 2 పిల్లల్ని పెంచి పెద్ద చేసేంత ఓపిక సామర్థ్యం నీకుందా? ఇవన్నీ మనం ఆలోచించాం కదమ్మా. కళ్ళెదురుగుంటే కనిపిస్తూ ఉంటాయి, ఈ వేదికో ఆ వేదికో మగాళ్ళు ఇలా ఉంటారు, ఇలా వ్యవహరిస్తూ ఉంటారు, మోసగాళ్ళు అనేటటువంటిది ఇవన్నీ చాలా నడుస్తూ ఉంటాయి. చూసి ఏదో కొద్ది గొప్ప నేర్చుకోవాలి. ఇప్పుడు ఏమంటున్నామంటే, సార్ ఇప్పుడు పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది, ఏదో పిల్లలకి చేయాలి అనుకుంటే కనుక అమ్మ ఇక్కడ వాస్తవాలు క్లియర్ కట్గా ఒప్పుకుందాం. అక్కడ ఒక పర్సనాలిటీ డిసార్డర్ అంటారు, అంటే సైకాలజీలో 2 ఉంటాయి అనమాట. 2 కేటగిరీ. సైకాలజీ పెద్ద కాంప్లికేటెడ్ కాదు. ఒకటి జబ్బు, ఇంకోటి వ్యక్తిత్వపరమైన లోపం. ఈ వ్యక్తిత్వపరమైన లోపం అనేటటువంటిది పుట్టుకతో వచ్చింది పుట్టుకలతో కానీ పోదు అంటారు చూడు, అదనమాట. ఇంకా వ్యక్తిత్వాలు మారవు. ఎందుకు మారవు అంటే కనుక ప్రధానంగా వాళ్ళలో ఉండే లక్షణం ఏంటంటే దయా దాక్షిణ్యాలు ఉండవు. ఆ మెయిన్ క్యారెక్టర్. ఇప్పుడు నేను అంటున్నావు అంటే, మేడం సార్ ఫోన్ చేసి అక్కడ ఒకసారి చెప్పండి, చెప్తే కనుక వాడు ఏమన్నా వేస్తాడేమో అంటే కనుక అక్కడ దయాదాక్షిణ్యాలు అనేటటువంటి ఉండవమ్మ. అంటే ఇప్పుడు మేడం మాట్లాడితే ఎలాంటి వాళ్ళు అన్నా కూడా వణుకుపోవాలి, భయపడాలి, అంతవరకు మనం అయితే కనుక చేయగలం. కానీ కన్సిస్టెన్సీ ఉంటుందా? 10 రోజులు డబ్బులు ఇచ్చిన 11వ రోజు ఇస్తాడా? ఇంకా మళ్ళీ ఇంకో గంటలో ఫోన్ పే చేస్తా అంటాడు, అర్ధగంటలో ఫోన్ పే చేస్తా అంటాడు. మేము ఉపవాసం ఉన్నా తాగుకుంటా కూర్చుంటాడు, తాగడానికి డబ్బులు వస్తాయి కానీ మాకైతే డబ్బులు వేయడు. మళ్ళీ నేను పని దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు అడుకొచ్చి వాళ్ళకి తీసుకొచ్చి పెడతా సార్ నేను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.